ఈ రోజు ముచ్చట ఏంటంటే నిన్న ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చినాయి కదా. పవన్ బాబాయ్ గెలిస్తే గుంజడు పోతా అని చెప్పేసి మొక్కుకున్నా. రిజల్ట్స్ టైంలో ఏదో సరదాగా మొక్కుకుంటే మా దోస్తు నిజంగానే పోవాలరా అని చెప్పేసి అన్నాడు. సరే ఎట్లాగో పోతున్నాం కదా అని చెప్పేసి కోడిని అయితే పట్టుకొని పోయినాం. మీకు తెలియదు కదా మా గుంజడి ముసలమ్మ స్టోరీ. మా గుంజడి ముసలమ్మ స్టోరీ అయితే పోతుంటే సరదాగా అట్లా మాట్లాడుకుంటూ పోదాం. ఈ గుడి అయితే నర్సంపేట నుంచి మైబాద్ పోయే రూట్లో భూపతిపేట అని ఒక ఊరు వస్తుంది. ఆడ చెక్ పోస్ట్ దగ్గర లెఫ్ట్ తీసుకొని చక్కగా గుసాయించిన ఒక 5 కిలోమీటర్లు గుళ్ళే పడతాం. సోదాపి స్టోరీ స్టార్ట్ చేయబే. దేవత అయితే 10వ శతాబ్దంలోని ఛత్తీస్గఢ్ స్టేట్లో బస్తర్ అనే జిల్లాలో పుట్టింది. అప్పట్లో బతుకు తెరువు కోసమని తెలంగాణకి అయితే వచ్చిళ్ళు. వాళ్ళు ఇక్కడికైతే రాగానే ఇక్కడ పిండారులు ఉంటారని తెలిసింది. పిండారులు అంటే ఎవరో కాదండి, బందిపోట్లు అని అంటారు. అదే మనం బాహుబలి సినిమాలు చూస్తే కుంతల దేశం పోయినప్పుడు అందరినీ బాహుబలి వేసి పడేస్తారు చూసినావా, వాళ్ళే పిండారులు. అట్లయితే గుండెడు ముసలమ్మ తెలంగాణకి అయితే వచ్చింది. వచ్చేటప్పుడు వాళ్ళ దగ్గర ధాన్యం మరియు బంగారం ఇట్లా ఉండేవి. ధాన్యం మరియు బంగారం ఒక దగ్గర పెట్టేసి వాళ్ళ చెల్లె ముత్యాలమ్మని అయితే అక్కడ కావాలంచి వీళ్ళైతే నివాసం కోసం ప్లేస్ చూసుకుందాం అని చెప్పేసి పోతారు. అట్లా పోయిన క్రమంలో వాళ్ళైతే బందిపోట్ల వాళ్ళు అయితే వచ్చి ముత్యాలమ్మ చెవులు ముక్కు అక్షాలు అయితే కట్ చేసి వెళ్తారు. ఆమె దగ్గర ఉన్న ధాన్యం మరియు బంగారం గుంజుకొని పోతారు. కొద్దిసేపటి తర్వాతకి అయితే దేవత వస్తుంది. దేవత వచ్చి ఇదంతా చూస్తుంది. చూసిన తర్వాతకి ఆమెకున్న శక్తితోటి అయితే ఒక ఇసుకని మంత్రించి వాళ్ళ బందిపోట్ల వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళ మీద జల్లుతుంది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వాళ్ళ ముత్యాలమ్మకి జరిగింది, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా జరుగుతుంది. ఫైనల్గా మేమైతే ముసలమ్మ జాతరకి అయితే వచ్చేసినాం. స్టోరీ అయితే చెప్పినావు, అసలు కథ ఏంది మరి, ఇక్కడ గుడి ఎట్లా కట్టింది అని చెప్పేసి అనుకుంటున్నా. ఆమె చనిపోయిన తర్వాతకి మొన్న 50 years బ్యాక్ వాళ్ళ వంశస్థులకైతే కళ్ళకి వస్తుంది. కళ్ళకి వచ్చి ఇక్కడ మన వంశస్థులందరం ఇక్కడ ఉండేది మన బంగారం మన ఆభరణాలు అని చెప్పేసి కళ్ళకి వచ్చి చెప్పుండే. అట్లా వాళ్ళ వంశస్థులందరూ వచ్చి ఇక్కడ చూస్తే యాజ్ ఇట్ ఈజ్ వాళ్ళు ఏదైతే కళ్ళు చెప్పిందో ఇక్కడ ఉండే. ఇంకా అట్లా చెప్పేసి గుడి కట్టేసి మేమే గుడి చుట్టూ తిరుగుతున్నామని చూస్తున్నారా. ఇక్కడికి వచ్చిన ప్రతిసారి అయితే 5 రౌండ్లు లేదా 3 రౌండ్లు గుడి చుట్టూ అయితే తిరగడం మా సాంప్రదాయం. అసలే మనకి హెచ్చులు ఎక్కువ. లెజెండ్ సినిమాల బాలయ్య బాబు లెక్క ఊహించుకొని 3 రౌండ్లు అయితే ఇట్లా ఉంపుకుంటూ కొట్టేసిన. అన్ని క్షేత్రాల లెక్క ఇక్కడైతే చెరువు నల్లాలు అట్లుండవు. బావి ఉంటుంది. బావిలకించి నీళ్ళు వేసుకొని మనం అయితే కాళ్ళు చేతులు కట్టుకొని పోవాలి. ఇదైతే హైలైట్ ఉంటుంది. మా వాడైతే అలా చేసిన నీళ్ళు మళ్ళీ అలానే పోసి మళ్ళీ వీడియో కోసం అని చెప్పేసి మళ్ళీ ఫస్ట్ టైం చేయండు. అయ్యగారిని అడిగితే ఇద్దరు అయితే రావద్దని చెప్పిండు. అసలు 3 రోజులు ఏమైనా తీసుకుపోదాం అని ఆలోచిస్తే ఇంకా మాకేం ఐడియా రాక లాస్ట్ కోడ్ని అయితే వేసుకొని వచ్చినాం. ఆడికించి దేవత కాడికి అయితే పోయి పవన్ బాబాయ్ మంచి పాలన చేయాలని చెప్పేసి మొక్కుకొని అట్లనే అర్చన కూడా చేయించేసినాం. అయ్యగారు అయితే పవన్ బాబాయ్కి బొట్టు పెట్టని చెప్పేసి అయితే బొట్టు అయితే కట్టించిండు. ఎట్లాగో మనం అయితే అంత దూరం పోలేం కదా అని చెప్పేసి ఫోన్లో పెట్టేసి బొట్టు అయితే పెట్టేసినాం బాబాయ్కి. ఫ్యాన్స్ ఎవరికన్నా బొట్టు కావాలంటే కామెంట్ చేయాలి. బొట్టు అయితే ఇంటి దగ్గర పెట్టినాం. ఇంటికి పోదాం రారా అని చెప్పేసి అంటే వీడు వస్తలేడు. రే రారా అక్కడికి పోయి ప్రసాదం కూర్చొని తిందా జల్దీ రా, ఇంతసేపు. మా వాడైతే అక్కడ బోర్లను చూసుకుంటున్నాడు అని చెప్పేసి జెర్సేపు అయితే వాడిని ఉరికిచ్చినాక ఏం ఫీల్ వస్తుంది అని చెప్పేసి అట్లనే ఒక 1/2 kilometer అయితే ఉరికిచ్చిన. ఎవరైనా ఫారెస్ట్ లవర్స్ ఉంటే ఇదైతే మంచి ప్లేసు. ఇక్కడ నుంచి పాకాల అని వరంగల్లో ఫేమస్ ఒక చెరువు ఉంటుంది. అట్లాగే ఇక్కడ భీమునిపాదం అని చెప్పేసి కూడా ఉంటుంది. ఇడికించి భీమునిపాదం అయితే 5 kilometers, పాకాల అయితే 8 kilometers. ఇడికించి చక్కగా సాయిస్తే పాకాల భీమునిపాదంలో పడతారు. మీకు ఇట్లనే మరిన్ని పుణ్యక్షేత్రాలు ఇన్ఫర్మేషన్ కావాలంటే లైక్ కామెంట్ చేయమామా. వీడియోకి అయితే 10K likes వచ్చినాయి అనుకో, పవన్ బాబాయ్ పేరు మీద అయితే అన్నదానం చేస్తాం మేమైతే.